వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫ్రాన్స్ కర్రీ అండి. ఫ్రాన్స్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా నాన్ వెజ్ కాబట్టి. ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేసుకోండి. అల్లం వెల్లుల్లి దంచి ఇందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 కప్పు ఇందులోకి యాడ్ చేయండి. బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ త్వరగా వేగడానికి ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడిని ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు ఒక 1/2 కప్ అయితే చాలండి. ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ప్రాన్స్ ఇదొక సీ ఫుడ్ అండి. ఇందులో మనకి విటమిన్, ప్రోటీన్స్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ B3 అనేక ప్రయోజనాలు అయితే మనకి లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో సెలీనియం అనే పదార్థం ఉండడం వల్ల మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వేయించిన టమాటో ముక్కలన్నీ మగ్గాక ఇందులోకి ఒక 500 గ్రామ్స్ అంతా శుభ్రంగా కడిగి తీసుకున్న ప్రాన్స్ని ఇందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసి ఇందులో మసాలా అంతా పట్టేలాగా అన్నీ ఫ్రై చేసి తీసుకోండి. వాటర్ ఏం అవసరం పడదండి. ఇందులోనే ప్రాన్స్లో వాటర్ అంతా వదులుతుంది. సో ఆ మసాలా అంతా ఇందులోకి పడే మారి ఫ్రై చేసి తీసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఎప్పుడు ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా హెల్తీగా ఉంటారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా తింటారు. చూడండి వాటర్ అంతా వదులుతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేయండి. బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసి తీసుకోండి. నూనె పైకి తేలేలాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అంతా యాడ్ చేసి ఫ్రై చేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేయండి. యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. సరిపడా రాళ్ళుప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్స్ కర్రీ అండి. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.